ఈ యొక్క రంజానుల మాసానికి సంబంధించినటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో అవి మదీనాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ వలస వెళ్ళిన తర్వాత 2వ సంవత్సరంలో ఈ యొక్క ఆయతులు అవతరించాయి. కాబట్టి అప్పటి నుంచి సహబాలు కానీ ప్రవక్త వారు కానీ నెలంతా ఉపవాసాలు అనేది ఖచ్చితంగా ఉన్నారు. దాని తర్వాత మిగిలిన కొన్ని రోజులు ఉన్నాయి కదా, అంటే ప్రవక్త అంటే ఇస్లాం ధర్మం అవతరించి అప్పటికి అది అక్కడ ఒక 13 సంవత్సరాలు, ఇక్కడ ఒక 2 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాల ముందు ఏం చేసేవాళ్ళంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసుల్లో వచ్చినటువంటి విషయం ఏమని అంటే, ఆకలి ఉన్న నిరుపేదలకు అన్నం పెట్టండి, ప్రజలు ఆదమడిచి నిద్రపోతున్న వేళలో నిద్రపోతున్న వేళలో లేచి అల్లాహ్ కోసం నిలబడి నమాజ్ చేయండి, అంటే తహజ్జుద్ నమాజు. అలాగే ప్రజలు ఆకలి ఉన్న వారికి భోజనాలు పెట్టండి, అంటే ఎవరైనా మిస్కీన్లకు బీదోళ్లకు ఖచ్చితంగా భోజనం తిండి విషయంలో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా మనం అల్లాహ్కు భయపడుతూ అల్లాహ్ కోసం మనము సాటి మానవునికి భోజనం పెట్టమనే విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడో చెబుతూ తర్వాత 3వ విషయం గురించి చెప్పడం జరిగింది. అదేమిటి, ప్రతి ఇస్లామిక్ క్యాలెండర్లో ఈ యొక్క పౌర్ణమి సమయంలో ఇస్లామిక్ క్యాలెండర్ 30 రోజులు 29 రోజులు 30 రోజులు కాబట్టి ఈ పున్నమి సమయంలో, పున్నమి కంటే ముందు రోజు, పున్నమి తర్వాత, అంటే అరబీ క్యాలెండర్లో ఉన్నటువంటి చంద్రమాన కాలమానం ప్రకారం బట్టి 13, 14, 15 ఈ యొక్క రోజులలో ఉపవాసాలు ఉండండి. ఈ విధంగా ఉపవాసాలు అనేది ఉంటే ఏమంటారు, ఉపవాసాలు ఉండాలని ఆ రకంగా ఉపవాసాలు ఉండండి అని ప్రవక్త వారు ఆదేశించినట్టుగా చాలా హదీసులలో ఇస్లామీ యొక్క హిస్టరీలలో ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఆ రోజుల్లో కూడా ఉపవాసం ఉండేదానికి ప్రయత్నం అనేది చేయాలి. కానీ అన్నిటికంటే ముందు ఈ యొక్క సోమవారం బేస్తవారం అనేది వారానికి ఉపవాసం ఉండటం వల్ల మనము ఒక ఏమంటారు ప్రాక్టీస్ అని వర్కౌట్ అనేది అవుతుంది. ప్రాక్టీస్ ఎప్పుడు మనకు వర్క్ అనేది అవుతుందో ఏమవుతుంది, ప్రతి వారానికి ఒకసారి సోమవారం బేస్తవారం ఉపవాసం ఉన్నాం అనుకోండి, రంజాన్లో ఉపవాసాలు అనేది వచ్చినప్పుడు ఆ రోజు ఉపవాసం ఉండడం చాలా ఈజీగా ఉంటుంది. సంవత్సరం పొడవునా ఉపవాసం లేకుండా కేవలం రంజాన్ నెల మాత్రమే ఉపవాసాలు మొదలు పెడితే అప్పుడప్పుడే ఉపవాసాలు ఉండడం వల్ల స్వయంగా మనకు మోషన్స్ కావడము, తలకాయ తిరగడము, బెట్ట పడిపోవడము, మనుషులు ఇదంతా ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత వరకు వారానికి కనీసం సోమవారం అన్న ఉపవాసం ఉండేటట్టు ఏర్పాటు అనేది చేసుకోవాలి. అది నఫిల్ ఉపవాసం సోమవారం బేస్తవారం అనేది కాదు, వేరే రోజులలో ఎప్పుడైనా నఫిల్ ఉపవాసం అనేది అల్లాహ్ కోసం ఉంటున్నాం కాబట్టి మనము ఉపవాసం ఉండి అల్లాహ్ కృతజ్ఞత తెలుపుకుంటాము. కాబట్టి అల్లాహ్ మన యొక్క ఉపవాసాలను స్వీకరిస్తాడు. కాబట్టి అల్లాహ్ మనల్ని కష్టపెట్టాలని తలంపు ఉద్దేశం అనేది లేదు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండేటువంటి ఈ యొక్క ఉపవాసం కనీసం వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి అయినా సరే ఉంటూ వెళ్తే రంజానుల మాసం వచ్చినప్పుడు ఈ ఉపవాసాలను ఉండేదానికి మంచి ఒక ప్రాక్టీస్గా ఉంటుంది అనే విషయం మనకు ఈ యొక్క హదీసుల ద్వారానైతేనేమి, అల్లాహ్ ఇచ్చినటువంటి యొక్క ఖురాన్ గ్రంథం ద్వారానైతేనేమి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇన్షాల్లా ఆ ప్రయత్నం అనేది మనం తప్పనిసరిగా చేద్దాము. ఇంకా ఉపవాసాలు ఉండటం వల్ల ఏమవుతుంది, మన కోరికలను అదుపులో కూడా పెట్టుకుంటాము. మన యొక్క సమస్యల కంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞదే గొప్ప. కాబట్టి మనం తప్పకుండా అల్లాహ్ కోసం అల్లాహ్ ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహిస్తూ ఉపవాసం ఉండటం వల్ల మనము అల్లాహ్ యొక్క రహ్మత్కు, అల్లాహ్ యొక్క బరకత్కు మనము లోనవుతాము. కాబట్టి మనము తప్పనిసరిగా ఉపవాసాలు అనేటువంటిది ఉండాలి. ఒకవేళ ఉపవాసం అనే పక్షంలో వేరే దినాలు ఉపవాసాలను పూర్తి చేయాలి. ఒకవేళ ఈ యొక్క రంజాన్ల ఉపవాసాలలో వేరే నెలలో పూర్తి చేయలేక ఆ రోజుల్లో ఉండలేక ఉంటే కనీసం ఫిదియా అనేది ఇవ్వాలి. ఒకవేళ ఫిదియా ఇచ్చినా, ఎక్కువగా అధికంగా ఇచ్చినా, ఎంత చేసినా కానీ మీరు ఉపవాసం ఉండటమే ఉత్తమం అనే విషయం
మనకు సూరతుల్ బకరాలో 184వ ఆయతులో మనకు స్పష్టమైనది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనము ఉపవాసాలు అనేది ఖచ్చితంగా ఉండటమే ఉత్తమమైన మార్గం అనే విషయం ఇక్కడ మనకు చెప్పబడుతుంది. కావున ఈ 2 వీడియోల ద్వారా మీకు అర్థమయ్యేది ఏమిటి? ఉపవాసం ఉండడం, అల్లాహ్ గొప్పతనాన్ని చాటడం, ఉపవాసం ఉండడం వల్ల అల్లాహ్ కృతజ్ఞత తెలిపిన వారుగా అవుతామనే విషయం, అలాగే రంజాన్ పండుగ ఈదుల్ అద్హా గురించి, అలాగే ఈదుల్ ఫిత్ర్ గురించి, ఈ యొక్క తక్బీర్లు ఏ రకంగా పలకాలో, ఏ రకంగా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటాలో అనే విషయం, ఏ రకంగా అల్లాహ్ కృతజ్ఞత తెలుపుకోవాలనే విషయం ఈ యొక్క 2 వీడియోల ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇన్షాల్లా రాబోయే రోజులలో మీరు కానీ నేను కానీ రంజాన్ మాసాలలో మరియు ప్రతి వారం సోమవారం బేస్తవారం మరియు ప్రతి చంద్రమాన కాలం ప్రకారం బట్టి ప్రతి 13, 14, 15 రోజులలో పౌర్ణమి సందర్భంగా ప్రతి నెలలో ఉపవాసాలు ఉండాలని మరియు మన యొక్క ఉపవాసాలను అల్లాహ్ స్వీకరించాలని, ఆ యొక్క ఉపవాసాల ద్వారా మనలో అల్లాహ్ అంటే అల్లాహకు ఎక్కువగా తక్కువ భయభక్తులు మనం కలిగి ఉండాలని, ఆయన చూపించినటువంటి మార్గంలో మనం నడవాలని, ఆయన యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఆయన యొక్క కారుణ్యానికి మనం దగ్గర కావాలని ఇన్షాల్లా నేను వేడుకుంటున్నాను. మీకు నాకు ఈ యొక్క అల్లాహ్ ఇచ్చినటువంటి ఖురాన్ ఆయతుల ద్వారా సన్మార్గం చూపాలని కూడా కోరుకుంటున్నాను. వాఖిరు దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.